Oh
ప్రతిమాకి ఎదురాడక పరపురుషుణ్ణి కన్నెత్తైనా చూడక పేద సాధనను ఆదరిస్తూ ఇరుగు పొరుగు వారి తల్లో నాలుగులా ఉండేది. ఇక ఆమె దినచర్య విషయానికి వస్తే ఉదయముతో స్నానమై ఒప్పుగా కుంకుమ బొట్టు పెట్టి అభ్యుదయము భర్తకిమ్మనుచు పూజలు చేయు ఉమామగేశులు. ఉదయముతోనే స్నానమై ఒప్పుగా కుంకుమ బొట్టు పెట్టి అభ్యుదయం భర్తకిమ్మనుచు పూజలు చేయు ఉమామగేశులు. పిదప గృహంబు నల్గడల నిటుగా చేసి రసాన్నముల్ ప్రియంబుదవగబెట్టు నాదునికను సతీత్వము తేజరిల్లగను. ఇక ఆమె దినచర్య విషయానికి వస్తే భారత స్త్రీ జాతికే ఆదర్శప్రాయమైనది. ప్రాతకాలంలోనే స్నానాధికారులు నిర్వర్తించుకుని ముద్దులోనికే ముఖానికి పసుపు రాసుకుని చారేడు కుంకుమ నుదుటను దిద్దుకుని షోడశోపచారములతో యథావిధిగా సౌభాగ్యదాయిని మంగళప్రదాయనైనటువంటి గౌరీదేవిని పూజించి హృదయాన్ని కోరుకుంటున్నారు. పిదప భర్తకు సేవ చేసి ఆయన మధ్యాహ్నం పూజ పూర్తయిన తర్వాత ఆయనకి ఇష్టమైన పదార్థాలతో వంట చేసి ఆయన తృప్తులు చేస్తుంది. ఈ విధంగా మరుద్వతి మురుగండు జీవితంలో అనేక సంవత్సరాలు ఇంకే క్షణాల్లో గడిచిపోయింది. పరస్పరానురాగబద్ధులైనటువంటి దంపతులకు అడవి పట్టణంగాను లేమి సంపదగా, కష్టంలో కూడా సుఖం కనపట్టు కదా అంటారు దాస్ గారు.
ఆయన రచించినటువంటి యథార్థ రామాయణంలోని శ్రీరామ పాదుకా పట్టాభిషేకంలో సీతారామ లక్ష్మణులు చిత్రకూట పర్వతం చేరుకున్న సందర్భంలో వారు ఒక ప్రశ్న, అదేమంటే భూమికి ఎవరో అలంకారులు అని ఒక ప్రశ్న. ఆయన అడిగే ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్పగలరు? సమాధానంగా ఆయన కింద జాగ్రత్త ఇచ్చారు. అందులో మొట్టమొదటిది పరస్పరానురాగం గల దంపతులు. పరస్పరానురాగం అంటే భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అనురాగం. పరస్పరానురాగం గల దంపతులు, ఇష్టపడి మైత్రి గల మిత్రులు, సమాన స్వాతంత్ర రాజ్యమును ఒప్పారు ప్రజలు, సాధన చతుష్టయ సంపన్నులకు మోక్షువులు, సంగీత సాహిత్య విశారదులకు విద్వాంసులు, రసకులైనటువంటి ప్రేక్షకులు, సేవకుల కష్టం ఇలా ఎంతకాలం గడిచినా మరొకటి మృగణులకు సంతానం కలిగారు. అపుత్రస్య గతం నాస్తి స్వర్గో నైవచ అని శాస్త్రాలు ఘోషిస్తూ ఉండటం చేత ఈ నానయ్యుడు కూడా మృగణుడు చింతించాడు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా 3 రుణాలతో పుడతాడు. అది మొదటిది పితృ రుణం, రెండోది దేవరుణం, మూడోది మనుష్యుడు. ఈ 3 రుణాలు తీర్చుకోవడానికే ప్రతి మానవుడు కూడా వివాహం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. ఈ 3 రుణాలు తీర్చుకున్న తర్వాతే మనిషి తన మనస్సును తపస్సు మీద నిలిపి మోక్షాన్ని పొందాడు. అందువల్ల మృకండు రుణత్రయంలో ప్రధానమైనటువంటి పితృరుణం తీర్చడానికి అర్హత సంపాదించే సంతానం తరగంత వరకు కలగలేదనే బాధతో ఒకనాడు భార్యను పిలిచి ఈ విధంగా మరొకటి అనేది ఒక చెట్టు. చెట్టుకి కాయలుంటేనే అందం, గౌరవం. అలాగే ఈ సంసారం అనే వృక్షానికి సంతానంగా కలాలి. పునామన మిత్రుడు మనకు ఒక్కడు కలగలేదు. మనకు ఎంత సంపద ఉన్నా మన తర్వాత వాటిని అనుభవించేవారు ఉంటేనే అవి శోభిస్తాయి. లేకపోతే ఎంత ఉన్నా నిష్ప్రయోజనమే కదా. అటువంటి పుత్రుడు ఒక్కడు మనకి ఇంతవరకు ఆ పరమేశ్వరుడు మనకి ఇవ్వలేదు. బహుశా భక్తులమైనటువంటి మనల్ని ఆ పార్వతీ పరమేశ్వరుడు మర్చిపోయారేమో అన్నాడు. ఎప్పుడైతే మృగండు ఇలా అన్నాడో మరుద్వతి భర్త పాదాలపై పడి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఈ విధంగా అంటారు. అకట ప్రాణవిముడ ధన్యులు కదా మీరు, అకట ప్రాణవిముడ ధన్యులు కదా మీరు, విద్వాంసులు సకలోర్ణం స్థిరమయ్య సంబనెడు సత్సంతానము కనవారలు నాదా మొగముల్ కలేనియడ నాకేది త్రోవ గుర్రారి పొదుగుగన్న దుర్గంపు లేదు తెరపెట్లో దైవమెట్లే చెను. మీరు పండితులు, వేదాంగ విశారదులు, ఆత్మజ్ఞాన సంపన్నులు. మీకు ఈ సంతానం లేకపోయినా పెద్ద మాటలేదు. కానీ ఆడదాన్ని అజ్ఞాని నేను నాకు పుత్ర సంతానం లేకుండా మోక్షం ఎలా లభిస్తుంది? సంతానం లేని స్త్రీకి సంతోషమే లేదు. పతి Thank you.
మరుతుది వరుణ ఒక శుభదినాన ప్రాతకాల సమయంలో మాయమార్గం వీస్తూ ఉండగా గ్రహాలన్నీ కూడా శుభస్థానాల్లో ఉండగా తూర్పు దిశాకాంతలు బాలభానులు ఉదయించినట్లుగా మరుతుది గర్భం ఫలించి ఒక మగ పిల్లవాడు కలిగాడు. హర నమ పార్వతీ పదే హర మహాదేవ. 11వ రోజు నామకరణ మహోత్సవం జరిగింది. మృకండస్య అపకింపుమాన్ మార్కండేయ. మృకండు యొక్క కుమారుడు కనుక మార్కండేయుడు అని పేరు పెట్టి బ్రాహ్మణులంతా కూడా దీర్ఘాయుష్మాన్ భవ సుఖీ భవ అని దీవించారు. అది విని మరుకొంత మృకండులు అనుమానం పడి విధి తల్లిదండ్రులు వేడుకబడగా విధి తల్లిదండ్రులు వేడుకబడగా అనుమానము అబ్బాలు గాంచునప్పుడెల్ల కడు శోకమునర్చుచు ఈ సుఖపైపును ఎరుగరాదని ఒప్పుగా 5 ఏళ్ల కుటుంబమైనము చేసిన పాపనికి ఆమోదమునను బాలుడు వేద పఠనము చేసి చాలా విద్వాంసుడై సన్ముఖికి దీర్ఘాయుష్మాన్ భవాన్ని వాళ్ళు దీవించగానే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకరి మొహం చూసుకుని అనుమానం పడి వాళ్ళ పిల్లాడిని చూసినప్పుడల్లా పరమేశ్వరుని అనుగ్రహం ఎలా ఉంటుందో అని అనుమానంతో కనిపించిన ప్రతి జ్యోతిష్యుడి చేత అతను జాతకం ఇస్తున్నారండి. ఇతడు జ్యోతిష్కుడు అని చెప్పడం ఆలస్యం, ఇదిగోండి మా పిల్ల టైం ఇది పుట్టింది ఇక్కడ అది అని ఇచ్చేస్తున్నాడు. ప్రతి జ్యోతిష్కుడు కూడా ఇతడు దీర్ఘాయుష్మంతుడు అని చెప్తున్నాడు. అయినా వారికి అనుమానం తీరటం లేదు. అసలు బిడ్డ పుట్టాడన్న ఆనందం కన్నా కూడా అతనికి పరమేశ్వరుడు 16 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చాడన్న బాధ ఎక్కువైంది. కాలం గడుస్తోంది. మార్కండేయుడికి 5 సంవత్సరముల వయసు వచ్చింది. తల్లిదండ్రులు అతనికి అక్షరాభ్యాసము ఉపనయనము 2 చేశారు. అతడు తల్లిదండ్రుల సంరక్షణలో మంచి క్రమశిక్షణతో సలువ నీటిలోని కలువలా పెరుగుతున్నాడు మార్కండేయుడు అన్నారు నాగన్వేషణ. ఆ మార్కండేయుని
నాయన ఆ పరమేశ్వరుడు సకల లోకములకు ఆరాధ్యుడు. భక్తులకు ముక్తిని ప్రసాదించే శక్తి ఆ పరమేశ్వరునికి ఒక్కరికే ఉంది. పరమ పవిత్రమైనటువంటి పంచాక్షరి మంత్రం భవబంధాలను ఛేదించి చక్కటి ముక్తిని ప్రసాదిస్తుంది. ఆయన ఈ సృష్టిలో శివానుగ్రహం పొందని ప్రాణి అంటూ ఉండదు. విష జంతువులైన సర్పజాతి కూడా శివారాధన చేసి శివానుగ్రహం పొంది ఆయనకు ఆభరణాలు అయినాయి. ఆ పరమేశ్వరుడు చంద్రుని దక్షిణ శాపం నుంచి కాపాడి తన శిరస్సును ధరించాడు. గణాన్ని సేవించి మృత్యుంజయుడైనాడు. త్రిపురాసురుణ్ణి సంహరించి పురోహితుడైనాడు. ఆదిశక్తి నుంచి 3వ నేత్రాన్ని పొంది ముక్కంటి అయినాడు. పంచభూతాలను తన అధీనంలో ఉంచుకుని భూత సేవితుడైనాడు. గజాసుర సంహారం చేసి ఆ చర్మాన్ని ధరించడం చేత వృత్తి వస్తుంది. తన విశ్వరూపానికి దిక్కులే అంబరములు కనుక దిగంబరుడైనాడు. త్రిశూలం చేత ధరించడం చేత త్రిశూల హస్తుడైనాడు. విష్ణుపదమైన ఆకాశమే తన కేశ పాశం గనక యువమ కేశుడైనాడు. పార్వతీదేవికి తన శరీరంలో అర్ధభాగం ఇవ్వటం చేత అర్ధనారీశ్వరుడైనాడు. ఆయన ఆ మహాదేవుని భక్తవాత్సల్యం వర్ణించడం మా కర్మవుతుందా? ఆయన అర్చించే విధానం చెబుతాం విను అని పరమ పవిత్రమైనటువంటి గౌతమి నదీ తీరంలో నియమనిష్ట గరిష్ఠుడివై ప్రాతకాలంలోనే స్నానాధికారులు నిర్వర్తించుకుని శివలింగానికి నమక చమక పారాయణతో అభిషేకించి ఆ తర్వాత పురుష సూక్త మంత్రం జపించి కన్నమూల ఫలాలను నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని నీవు ఆహారంగా తీసుకో. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పరమేశ్వరుని పవిత్ర చరిత్ర పారాయణ చేసి సాయంత్రం ఉదయం మాదిరిగానే పూజ చేసి సాయంత్రం నుంచి రాత్రి వరకు నిద్రించే వరకు శంభునీలను గావించారు. ఈ విధంగా నిశ్చలమైన భక్తితో శాంతయుత తపస్సుతో పరమేశ్వరుని కనుక నువ్వు నడిపించినట్లయితే నీకు మృత్యుభయం కలగదు.
ఇక్కడ మార్కండేయుడు ఒక సవాలు విసురుతున్నాడు. భక్తులకి ధైర్యం ఉంది, భగవంతుడు రక్షిస్తాడు. మార్కండేయుడు సవాలు విసురుతున్నాడు. ఏమనంటే ఆ సమయంలో యమధర్మరాజు అయస్కాంతం, మార్కండేయుడు ఇనుము. పరమేశ్వరుని పాదాలు పరశులేదు. నేను ఇనుముగా ఉంటే అయస్కాంతం లాంటి యమధర్మరాజు నన్ను ఆకర్షించి తీసుకెళ్ళగలిగేవాడేమో, కానీ పరశువేడు లాంటి పరమేశ్వరుని పాదాలు ఆశ్రయించడం చేత నేను ఇనుముని బంగారంగా మారాను కదా. ఇప్పుడు అయస్కాంతం లాంటి యమధర్మరాజు నన్ను ఏం చేస్తాడు
చెప్పి సవాల్ చేస్తున్నాడు. అంతా యమభటులు అక్కడికి వచ్చి అతన్ని సమీపించడానికి చూసుకున్నాడు. అయితే మార్కండేయుడు మొక్కలోని ధైర్యంతో చెదరక బెదరక అదరక శివారాధనలో నిమగ్నమైనాడు. అతని మనస్సు పరమేశ్వరుని బాధారంగంపై నిలిపాడు. అప్పుడు యమభటులు చంగటం బ్రహ్మదువారు నిపుణకు దిక్కడివారు కాని ధైర్యమున వాని పట్టుకున్నాడు కల్లైనా అదే జోజనో కళ్యాణద సంసారభ్రాంతపతంగ మూర్ధ విచల స్వర్గామగమంగ కేయూర ప్రాప్తభుజంగ మర్దిత మనోగ్రవతంగ నాదంగ ప్రజ్వలితోత్తమాంగ లలితార్ధ స్వాంగ మృత్యుంజయ చతురాంబోధిత తీరభాష విచల స్వర్గాదిభూష సంకట గౌరీ విశేష దృష్టికులసిద్ధాపుణ్యపురుష దుర్ఘటరక్షోజనకేశ సోత్తర గౌరీ రమణీయమేష సంతరంగార విశేష దృష్టికులసిద్ధాపుణ్యపురుష మృత్యుంజయ రవిచంద్రనల నేత్ర దుర్భర మహారక్షపురీ చైత్ర సంస్మరణీయోరు చైత్ర దుర్భవ చంద్రకలకాలమిత్ర లాగిరియ రామాదనీ చైత్ర సంస్మరణీయోరు చైత్ర దుర్భవ చంద్రకలకాలమిత్ర భక్తవిచిత్రాంచితగాత్ర ఊరివేదంబత్పాత్ర మృత్యుంజయ కరుణాలోకన జాల రాత్రి జగన్నిస్తూ సుందర చర్మాంచిత మూర్ధమిల సంజోగాయికూల సద్గిరిగా చిత్తవిలోల భక్తజన దక్షిణ భాస్కర దక్షిణయ సోమిశాల శశిరాజపాల మృత్యుంజయ శ్వేతగిరీంద్రగేహ ప్రముదో నిద్రాశ్రితోగ బంధ్రభో నాయక వాహ దుష్టధను సోమస్ఫోటనోత్సాహ దుర్ధర నక్షత్రజాహ పర్వతధనుజాగర్భ సంమోహ సుందర చర్మాంచిత దేహ భక్తని నిర్విధనాంత మృత్యుంజయ అరుణాంబోరుగీక్ష గచ్చకులరద్రస్తింద్రహరిక్ష దుర్గరక్ష సంచరితముక్తప్రాణ సంరక్ష దుష్కర సంసార వివక్ష సర్వసుమాప్రదామాధ్యక్ష భూమిదరక్ష నత బృందావైరాన పాలకర బృందస్తోర అక్షమ సంసారణ సౌన దృష్టి దుర్గల రక్షకులంగా దారిత మగోగ్ర భాషణ సుందర వేదారుగంగా సూరవ సిద్ధుల మృత్యుంజయ నందని గర్వించు లాలింతనాయంగా సంతృష్టి జనకమద్దు పెన్నిది వెలనను కన్నార చూచు అగ్రజన్ములు పొంగినారతోడు జాలితో చూచిన చక్రదారుడు మునమందిన కోరుడు వరకులము ముర్రిపాలు సేపుచు మొదలు నాటుడు నేను చదువుతో చేతి పుస్తకము నిన్ను పాడడి ఏమి కంట అనవర్తమున్న ఆలోచించి కనికరించి కాలవాసము నిరూపించి హర నమ పార్వతీపదే అందులో నుంచి దక్షిణాస్తంలో శివుడు నిలుస్తూ ఉన్నాడా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. హర నమ పార్వతీపదే. పరమేశ్వరుడి చేతి శూలానికి యమధర్మరాజు అంత
ఆయన భక్తవాత్సల్యానికి తరులు సంతోషించి పూలవర్షం కురిపించారు. ప్రమదగణాలు జయ జయ గానాలు చేశారు. నారద తుంపురు అప్సరగణాలు ఆయన వేదని గానం చేస్తున్నారు. అంత మార్కండేయుడు ఆయన చూసి ఈ విధంగా గానం చేస్తున్నారు. పరమేశ్వరుని చూసి, దేవదేవ నిన్ను చూచుల చేత నా జన్మ సార్థకమైంది, నా జన్మ ధరించింది. భక్తవాత్సల్యంతో నన్ను కాపాడి యమధర్మరాజుని సంహరించావు. దేవదేవ నీ మహిమ బ్రహ్మేంద్రాల దేవతలే తెలుసుకోలేనప్పుడు నిన్ను తెలుసుకోవడం నా తరం అవుతుందని దృష్టిగోచరములైనటువంటి ఈ నదులు, వనములు, భూమి, ఆకాశములు, సమస్త ప్రాణికులు నీ నీడలే కదా స్వామి. నీ పవిత్ర చరిత్ర విననటువంటి చెవులు మట్టి గోడలు పెట్టిన పరంజాతో సమానం. నిర్మలమైన నీ ఆకారం చూడని కళ్ళు గుడ్డి కళ్ళతో సమానం. మహత్తరమైన నీ నామం పలకని నోడు నేల నోటితో సమానం. నిన్ను పూజించని చేతులు మండి చేతితో సమానం అని ఈ విధంగా మార్కండేయుడు ప్రార్థిస్తూ ఉండగా పరమేశ్వరుడు దయాళుడై అనోని దయతో దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మేఘ గంభీరతో ఈ విధంగా ఓ భక్త అపమృత్యు దోషం తొలగి పరమేశ్వరాని గ్రహంతో సంపూర్ణ ఆయుర్దాయం ఇది విన్నటువంటి వారందరికీ కూడా కలుగుతుందనేటువంటి గొప్ప వరాన్ని ఇచ్చారు. చక్కగా జయరాం సుధాకర్ గారు భక్త మార్కండేయుడు ఎట్లా ప్రభవించి ఉద్భవించి శివభక్తితో మృత్యుంజయుడయ్యి పరమేశ్వరుడికి కూడా మృత్యుంజయుడు అనేటువంటి పేరు అప్పటి నుంచే కదా వచ్చింది. ఆ కాలుని చంపి ఆయన్ని పూజించేటువంటి వాళ్ళకి అందరికీ కూడా మృత్యువుని జయించేటువంటి శిక్షానుష్ఠానాలు కలిగజేస్తారనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సగం కథాగానం చేశారు జయరాం సుధాకర్ గారు. వారికి కృతజ్ఞతలు. వారికి మీ అందరి సమక్షంలో మా హరికథా త్రిమూర్తుల దివ్య అనుగ్రహ ప్రసాదాన్ని సమర్పించడం జరుగుతుంది. ఈరోజు చక్కగా సహకరిస్తున్నటువంటి మా సహకార వాయిద్య కళాకారులకు కూడా సన్మానం చేయడం జరుగుతుంది. హరికథా త్రిమూర్తుల మెమెంటో ప్రతి కథకుడికి, ప్రతి
వాయిద్య కళాకారుడికి మా సంస్థలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వటం 2004 నుంచి 2002 నుంచి జరుగుతుంది. సుధాకర్ గారు మా ఉత్సవాల్లో చేయటం ఇదే, కథాగానం చేయటం ఇదే ప్రథమం. అందుకని వారికి ఏకదాత నోట్ల ప్రసాదాన్ని, మెమెంటోని, నూతన వస్త్రాలని మేము సమర్పిస్తున్నామని చెప్తున్నాం, కానీ మేము కాదు చేస్తుంది. అంతా వెనుక నుండి ఆ త్రిమూర్తులే ఆశీర్వాదే జరిపిస్తున్నారు.